మెన్‌కి కూడా చెస్ట్ సర్జరీ అనేది చేస్తాము అని చెప్పేసి. సో, అది జెనెటికల్‌గా వచ్చే ఛాన్సెస్ ఉంటదా? లేదు వన్స్ వచ్చాక సర్జరీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ అంటే గైనకోమాస్టియా అంటామండి దాన్ని. మేల్ చెస్ట్ సైజ్ ఇంక్రీజ్ అవ్వటం, మేల్ బూబ్స్ అట్లా అంటా ఉంటాం. సో ఇది జెనెటికల్గా ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఉంటుంది. సో ఫాదర్కి కానీ తాతగారికి కానీ మేనమామలకు కానీ ఎవరికన్నా ఉంటే చెస్ట్ సైజ్ ఎక్కువ ఉన్నట్టు మేల్ బ్రెస్ట్ అనే అంటాం మనం. చెస్ట్ అని అర్థం అవటానికి చెప్తున్నాం. సో మేల్ చెస్ట్ సైజ్ ఎక్కువ ఉంటాము. సో ఫ్యామిలీ హిస్టరీలో రన్ అవుతూ ఉంటాయి. ఇది కూడా కాకుండా కొంతమందికి ఇన్ జనరల్ ఒబీస్గా ఉంటే అక్కడ కూడా ఫ్యాట్ డిపాజిట్ అయ్యి ఆ ఒబిసిటీ ఓవర్ వెయిట్ వల్ల కూడా వస్తుంది ఒక్కొక్కసారి. కొంతమందికి హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వస్తుంది. కొన్ని రకాల టాబ్లెట్స్ వాడటం వల్ల కూడా ఆ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ వల్ల వస్తుంది. సో మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. అందుకని ఒకసారి పేషెంట్ రాగానే డైరెక్ట్గా సర్జరీ కాకుండా ఒకసారి ఎండోక్రైనాలజిస్ట్ ఒపీనియన్ కూడా తీసుకుని అంతా బాగానే ఉందా, హార్మోన్ లెవెల్స్ అన్ని బాగానే ఉన్నాయా చూసుకుని, అది కూడా కాకుండా అల్ట్రాసౌండ్ చేస్తాం. అల్ట్రాసౌండ్లో ఫ్యాట్ ఎక్కువ ఉందా, గ్లాండ్ ఎక్కువ ఉందా. సో ఫ్యాట్ ఉంటే లైపోసక్షన్ చేసి తీసేసేయచ్చు. గ్లాండ్ ఉంటే లైపోసక్షన్తో పాటు కొంచెం చిన్న ఇన్సెషన్ ఇచ్చే గ్లాండ్ కూడా బయటికి తీయాలి. సో ఇవన్నీ చూసుకుని చేస్తామమ్మా. సో ఇవన్నీ చూసుకుని చేస్తాం కాబట్టి 99.9% మళ్ళీ గైనకోమాస్టియా రికరెన్స్ వచ్చి పెరిగే ఛాన్స్ అయితే లేదు. 0.1%, 0.2% ఛాన్స్ ఏ సర్జరీ కన్నా ఉంటుంది. సో 99.9% అయితే గైనకోమాస్టియా సర్జరీ సరిగ్గా చేస్తే, సరిగ్గా ట్రైన్ అయిన ప్లాస్టిక్ సర్జన్ చేస్తే మళ్ళీ రికరెన్స్ రాదమ్మా. ఓకే సార్, చాలా మందికి డర్మటాలజిస్ట్కి, ప్లాస్టిక్ సర్జన్ ఆర్ కాస్మెటిక్ సర్జన్కి డిఫరెన్స్ తెలియదు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అసలు డర్మటాలజిస్ట్కి, ప్లాస్టిక్ సర్జన్కి డిఫరెంట్? మా డర్మటాలజిస్ట్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా ట్రీట్ చేసేవాళ్ళు డర్మటాలజిస్ట్ అండి. స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్, మీకు ఫేస్లో ఏం తేడా వచ్చినా, ర్యాష్ వచ్చినా, పింపుల్స్ వచ్చినా, కలర్ మారినా, లూజ్ అయినా, వ్రింకిల్స్ ఉన్నా, హెయిర్ కూడా అంతే. మీకు హెయిర్ ఊడిపోతున్నా, బాల్నెస్ ఉన్నా, సోరియాసిస్ ఉన్నా, లెప్రసీ, ఇలాంటి ఏ ప్రాబ్లం ఉన్నా స్కిన్కి, హెయిర్కి మొత్తం డీల్ చేసేది డర్మటాలజిస్ట్. సో డర్మటాలజిస్ట్ వరకు ఏంటంటే ఇవన్నీ చేస్తూ ఉంటారు. చిన్న చిన్న మోల్స్ అలాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ చేస్తూ ఉంటారు. హెయిర్ కూడా కొంతమంది డర్మటాలజిస్టులు ట్రైన్ అయిన వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేస్తున్నారు. అఫీషియల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఎయిదర్ ప్లాస్టిక్ సర్జన్ ఆర్ ఏ డర్మటాలజిస్ట్ వీళ్ళే చేస్తారమ్మా. వీళ్ళే చెయ్యాలి, వేరే వాళ్ళు చేస్తే ఇల్లీగల్ అది. సో స్కిన్కి, హెయిర్కి ఏ ప్రాబ్లం వచ్చినా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి డర్మటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. లేదు అంటే ప్లాస్టిక్ సర్జన్ ఒపీనియన్ తీసుకోవాలి. సో డర్మటాలజిస్ట్ అండ్ ప్లాస్టిక్ సర్జన్కి ఇది డిఫరెన్స్. ప్లాస్టిక్ సర్జన్ ఏం చేస్తారంటే స్కిన్, హెయిర్ చూస్తాం మేము కూడా. దీంతో పాటు వీ విల్ డూ సర్జరీస్ ఆల్సో. సో ప్లాస్టిక్ సర్జన్ స్కిన్ కోసం ఏం చూస్తాము అంటే వ్రింకిల్స్ వస్తే బొటాక్స్ ఇవ్వటం, ఫిల్లర్స్ ఇవ్వటం, ఫేస్ లిఫ్ట్, థ్రెడ్స్ వేసి ఫేస్ లిఫ్ట్ చేయటం. సో హెయిర్ ఊడిపోతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ చేయటం, హెయిర్కి ఏమన్నా హెయిర్ ఫాల్ అవుతుంటే మల్టీవైటమిన్ థెరపీ, జిఎఫ్సీలు చేయటం. ఇంతవరకు వాళ్ళకి మాకు ఇద్దరికి కొరలేట్ అవుతూ ఉంటుంది. ఇది కాకుండా నెక్స్ట్ సర్జరీస్ అన్ని ప్లాస్టిక్ సర్జన్ చేస్తారు. డర్మటాలజిస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, ఈ మోల్ రిమూవల్స్ ఇట్లాంటివి తప్పితే పెద్ద పెద్ద సర్జరీస్ ఏమీ చేయరు. సో మీకు ఏ స్కిన్ ప్రాబ్లం, హెయిర్ ప్రాబ్లం వచ్చినా ఎయిదర్ డర్మటాలజిస్ట్ ఆర్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలి. చిన్నదైనా కూడా డర్మటాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలమ్మా. చిన్నదైందని చెప్పి మనం చిన్న వేరే బ్రాంచ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకూడదు. ఇంతవరకు ఓకే. మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే డర్మటాలజిస్ట్కి, కాస్మెటాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటి, ప్లాస్టిక్ సర్జన్కి, కాస్మెటాలజిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అని. అసలు కాస్మెటాలజిస్ట్ అనే డిగ్రీయే లేదండి. ఓకే. సో కాస్మెటాలజిస్ట్ అంటే ఏదో ఎంబీబీఎస్ తర్వాత లేదంటే ఏదన్నా వేరే కోర్స్ చేసో, మెడిసిన్కి సంబంధం లేకపోయినా కూడా ఏదన్నా చిన్న ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ 15 days తీసుకుని వచ్చేసి కాస్మెటాలజిస్ట్ అని బోర్డు పెట్టేసుకుంటున్నారు. సో కాస్మెటాలజిస్ట్ అసలు వ్యాలిడ్ డిగ్రీయే కాదు. కాస్మెటాలజిస్ట్ అనే ప్రొఫెషనే వ్యాలిడ్ కాదు. సో ఇదర్ డర్మటాలజిస్ట్, ప్లాస్టిక్ సర్జన్ ఆర్ కాస్మెటిక్ సర్జన్. కాస్మెటిక్ సర్జన్ అని ఎవరు పెట్టుకోవచ్చు అంటే ఓన్లీ ప్లాస్టిక్ సర్జరీ చేసిన వాళ్ళే కాస్మెటిక్ సర్జన్ అని పెట్టుకోగలరు. వేరే ఎవరు కూడా కాస్మెటిక్ సర్జన్ అని పెట్టుకోకూడదు. ఇప్పుడు నేను 5.5 years ఎంబీబీఎస్ చేశానమ్మా. దాని తర్వాత 3 years ఎంఎస్ జనరల్ సర్జరీ చేశాను. ఆ తర్వాత నేను ఎంసీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ ఇంకొక 3 years చేశాను. ఇంత చేస్తే నాకు సర్జన్ అని ఒక డిగ్రీ వస్తుంది. ఏమీ చేయకుండా 15 days సర్జరీస్ అని ఎలా పెట్టేసుకుంటారమ్మా సర్జన్ అని? పెట్టుకోలేరు కదా. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నాళ్ళే సర్జన్ అవుతారు. సో ఏంటంటే కాస్మెటిక్ సర్జన్ అని ప్లాస్టిక్ సర్జన్ మాత్రమే పెట్టుకోవాలి, ఇంకెవరు పెట్టుకోవటానికి లేదు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా
డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి. స్కిన్ ప్రాబ్లం, హెయిర్ ప్రాబ్లం వస్తే ఎయిదర్ డర్మటాలజిస్ట్ ఆర్ ఏ ట్రైన్డ్ ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికే వెళ్ళాలి. ఓకే, అది ఎస్ సార్. సార్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సో సమ్మర్ వచ్చేసింది కాబట్టి చాలా మందికి స్కిన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఎటువంటి కేర్ తీసుకోవాలి సార్? అమ్మ, సాధ్యమైనంత వరకు ఈ సమ్మర్లో మంచిగా హైడ్రేట్ అవ్వాలి. కనీసం 3 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. కూల్ డ్రింక్స్ తాగకూడదు, సోడాలు ఎక్కువ తాగకూడదు. ఓకే, ఎందుకు అంటే కార్బొనేటెడ్ డ్రింక్స్ కాబట్టి. థమ్స్ అప్స్, పెప్సీస్ ఇవన్నీ తాగకూడదు. లేదు మీకు బాగా కూల్ డ్రింక్స్ తాగాలి అనిపిస్తే అట్లీస్ట్ డైట్ కోక్ కానీ ఇట్లాంటివి తాగాలి. రోజుకి ఒక డైట్ కోక్, 2 డైట్ కోక్స్ తాగితే ఏమీ కాదు సమ్మర్లో. దానివల్ల క్యాన్సర్లు ఏమీ వచ్చేవి. షుగర్ ఉన్న కోక్ తాగటం కంటే షుగర్ లేని కోక్ తాగటం ఎంతో కొంత హెల్తీ. ఇది కాకుండా మన స్కిన్కి, హెయిర్కి ఏం కేర్ తీసుకోవాలి? హెయిర్కి ఎవ్రీడే హెయిర్ వాష్ చేయాలమ్మా సమ్మర్లో. స్వెట్ అది ఎక్కువ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి స్కిన్కి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఫేస్ వాష్, ఆయిల్ కంట్రోల్ ఫేస్ వాష్లు ఇట్లాంటివి జాగ్రత్తగా వాడుకుంటా మంచి మాయిశ్చరైజరు, సన్ స్క్రీన్ ఖచ్చితంగా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం రీఅప్లై చేయాలి. 3 times మేము రీఅప్లై చేయలేము అంటే కనీసం పొద్దున్నే ఆఫీస్ నుంచి బయటకు మన ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు, ఈవినింగ్ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా 2 times రీఅప్లై చేసుకోవాల్సిందే. లేకపోతే సన్ స్క్రీన్ పనిచేయదు. సన్ స్క్రీన్ ఎంత అప్లై చేసుకోవాలి? ఈ 2 fingers అంత అప్లై చేసుకుని ఫేస్కి, నెక్కి వాడాలి. ఇంత కరెక్ట్గా వాడితేనే సన్ స్క్రీన్స్ పనిచేస్తాయి. అండ్ ఇంత పెట్టుకున్నా కూడా బయటకు వెళ్తున్నప్పుడు ప్రాపర్గా మనం ఎండలోకి వెళ్ళేటప్పుడు కనీసం అంబ్రెల్లా క్యారీ చేయటం, లేదు అంటే సన్ గ్లాసెస్ పెట్టుకోవటం, ఫేస్కి ఏదైనా కవర్ చేసేటట్టు ఏదైనా క్లాత్ కట్టుకోవటం, పైన తలకి హెల్మెట్ పెట్టుకోవటం. హెల్మెట్ ఈజ్ ఆల్సో ప్రొటెక్షన్ అమ్మ, మనకి ఎండ డైరెక్ట్గా తల మీద పడకుండా హెల్మెట్ పెట్టుకోవటం, ఇట్లాంటి కేర్ అంతా తీసుకోవాలి. తీసుకుంటే కుదిరినప్పుడల్లా ఫ్రూట్ జ్యూసులు తాగకుండా ఫ్రూట్స్ తినటం, వాటర్ మిలాన్ కానీ, పపాయ కానీ, ఇలా వాటర్ ఎక్కువ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తింటాం. ఇట్లా చేస్తూ ఉంటే సమ్మర్ నుంచి మనం నీట్గా హ్యాపీగా సమ్మర్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.